హలో ఎవ్రీవన్, అందరూ సేఫ్గా ఉన్నారని నమ్ముతున్నాను. సో ఈ వీడియో చూసారంటే లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాము, వీడియో ప్రొడక్షన్ చేస్తున్నాం. మన చర్చెస్లో ఏంటి, మనం ఇప్పుడు మ్యూజిక్ కాన్సర్ట్స్ కూడా చేస్తున్నారు లైవ్ స్ట్రీమింగ్లో. సో బెటర్ ఆడియో క్వాలిటీ మనం ఎలాగ లైవ్ స్ట్రీమింగ్లో ఇవ్వగలం అన్నది ఈ వీడియోలో ఒక 5 టిప్స్గా మీకు షేర్ చేద్దామని చెప్పి ఈ ఇనిషియేటివ్ తీస్తున్నాను. మీ వ్యూవర్స్కి చాలా ఈజీగా అర్థమవుతుంది, వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి. సో ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఫార్మోస్ట్ చూసారంటే మనం ఈజీ టు అంటే దేర్ ఇస్ నో మేజర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. ఫోన్లోనే మనం స్ట్రీమింగ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకు అందరికీ తెలుసు, ఫేస్బుక్ లైవ్ వేస్తాము, ఇన్స్టాగ్రామ్ లైవ్, యూట్యూబ్ లైవ్ మనం వేస్తాం. కాబట్టి ఇందులో బెస్ట్ పాసిబుల్ వీడియో మన ఫోన్లోనే ఎలా తీయగలం అంటే, మీరు స్పీచ్ మాత్రం ఇస్తున్నారు అంటే, నా మేజర్గా ఏం లేదు, మ్యూజిక్ అంటే ఏం లేదు, నా స్పీచ్ మాత్రం క్లారిటీగా వెళ్ళాలంటే మీ ఫోన్లో ఉన్న హెడ్సెట్టే మీరు వాడుకోవచ్చు. ఎందుకంటే అందులోనే ఒక డీసెంట్ అయిన మైక్ ఇస్తారు. అయితే జ్ఞాపకం ఉంచుకోండి, లోకల్ మైక్ తీసుకోకండి, లోకల్ హెడ్సెట్ తీసుకోకండి. ఒక ప్రొఫెషనల్ హెడ్సెట్, ఫోన్లో మంచి ఫోన్ కొన్నారంటే దాంట్లో ఒక మంచి హెడ్సెట్ ఇచ్చారంటే అది మీరు వాడండి. ఎందుకంటే ఇట్ విల్ హ్యావ్ అ బెటర్ క్వాలిటీ అనమాట. సో ఇంకా కొంచెం బెటర్ ఆప్షన్ మీకు మైక్లో కావాలంటే నేను వేసుకున్న ఎక్స్టర్నల్ మైక్ మీరు తీసుకోవచ్చు. 3.5mm జాక్ టు పార్ట్ వస్తుంది. సో ఇందులో చూసారంటే ఫోన్లో మీరు హెడ్ ఫోన్ జాక్ ఉందంటే మీరు అందులో ఇచ్చుకోవచ్చు, లేకపోతే యూఎస్బి టైప్ సి అంటే టైప్ సి కన్వర్టర్ ఉంటే మీరు ఇచ్చుకుని ఎక్స్టర్నల్ మైక్ తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు హెడ్సెట్లో ఉన్న మైక్ మీకు బాగా తెలుసు, చాలా చిన్నగా ఉంటుంది. సో బెస్ట్ క్వాలిటీ రావాలంటే అందులో తప్పకుండా దొరకదు. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇలాంటి మైక్ తీసుకున్నారంటే దిస్ ఈస్ లిటిల్ బిగ్గర్ ఇన్ సైజ్, మౌత్కి క్లోజ్గా ఉంటుంది కాబట్టి బెటర్ ఆడియో క్వాలిటీ మీకు రావచ్చు. ఆర్ ఇఫ్ యూర్ ఇన్ స్టూడియో కైండ్ ఆఫ్ థింగ్, అంటే మంచి అకూస్టిక్స్ ఉన్నాయి, ఎక్కువ రివర్బ్ అంతా లేదంటే ఫోన్లో ఉన్న ఇన్బిల్ట్ మైక్ని కూడా మీరు పెట్టుకుని మీరు లైవ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది నేను ఇచ్చే ఫస్ట్ ఆప్షన్. మేక్ షూర్ యూ పిక్ ద రైట్ మైక్. లోకల్ మైక్ తీసుకున్నారంటే దానికి తగినట్టే మీకు రిజల్ట్స్ వస్తుంది. మీ వ్యూవర్స్, మీ ఆడియన్స్ దే విల్ నాట్ బీ హ్యాపీ అనమాట, వాళ్ళు ఫీల్ చేస్తారు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే పాయింట్ నెంబర్ 2. సో ఇందులో ఏంటంటే మొబైల్లోనే మీరు స్ట్రీమింగ్ చేయాలి. బట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ మ్యూజిక్, యూనో మీరు నాకు ఒక బ్యాండ్ ఉంది, లేకపోతే మా చర్చ్ మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా వాళ్ళందరూ కూడా నేను పాడినప్పుడు కానీ ఒక మ్యూజిక్ లైవ్ షో లాగా మీరు చేయబోతున్నారు, వర్షిప్ సెషన్ మీరు చేయబోతున్నారంటే యూ విల్ నీడ్ ఐరిగ్ అన్న డివైస్ మీకు కావాలి. ఎందుకంటే ఇది మైక్ ఇన్పుట్ అనమాట. ఫోన్లో మీరు స్ట్రీమ్ చేస్తున్నారంటే మైక్ ఇన్పుట్. సో మిక్సర్ నుంచి ఒక అవుట్పుట్ తీసి 3.5mm జాక్ ఇచ్చి మీరు ఇచ్చేయాలనుకున్నారంటే మీ ఫోన్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. బికాస్ మిక్సర్ నుంచి వచ్చే కరెంటు చాలా హై వోల్టేజ్ అనమాట, కంపేర్ టు ఈ ఫోన్లో ఉన్న మైక్ కానీ ఈ మైక్లో ఉన్న అవుట్పుట్ వోల్టేజ్ కంపేర్ చేసినప్పుడు మిక్సర్ నుంచి వచ్చేది హై వోల్టేజ్. మీరు జస్ట్ అలా కనెక్ట్ చేసి కొంచెం వాల్యూమ్ పెట్టారంటేనే చాలు, మీకు డిస్టార్షన్ రావడం స్టార్ట్ చేసేస్తుంది. బికాస్ దేర్ ఇస్ అ హ్యూజ్ మిస్ మ్యాచ్ అనమాట. మీకు అది లైన్ లెవెల్, అది మిక్సర్లో వచ్చేది లైన్ లెవెల్, ఫోన్లో కావాల్సిందేమో మైక్రోఫోన్ లెవెల్ అనమాట. సో హ్యూజ్ మిస్ మ్యాచ్, మీకు డిస్టార్షన్ వస్తుంది, మీకు బెటర్ క్వాలిటీ రాదు. సో మేక్ షూర్ యూ బై దిస్ డివైస్. ఇది ఐరిగ్ అని ఉన్నది, ఇందులో డూప్లికేట్స్ కూడా వస్తున్నాయి. సో రిమెంబర్ దాట్, ప్లీజ్ మేక్ షూర్ యూ చెక్ దాట్. అరౌండ్ 4,000 ఏమో ఒరిజినల్ దొరుకుతుంది. అందులో మీకు 1/4 ఇంచ్ జాక్ ఉంటుంది, లేకపోతే మోనో జాక్ అని చెప్తాం. సో మిక్సర్ నుంచి ఒక అవుట్పుట్ ప్రాపర్గా మిక్సర్లో అన్ని కనెక్షన్స్ ఇచ్చేసాక మిక్సర్ నుంచి ఒక అవుట్పుట్ తీసి మీరు ఈ డివైస్లో ఇచ్చుకోవచ్చు అనమాట. మీకు ప్రాపర్గా అన్ని ఛానల్స్ మిక్స్ అయిన ఒక అవుట్పుట్ మీకు వస్తుంది. ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే వచ్చే హై కరెంట్ని స్టెప్ డౌన్ చేసి మొబైల్కి ఎంత కరెంట్ కావాలో దాన్ని ఇచ్చి మీరు ప్రాపర్ స్ట్రీమింగ్ చేయొచ్చు. ఆడియో క్వాలిటీ ఆబ్వియస్గా మీకు బెటర్గా ఉంటుంది. అగైన్ లోకల్ డివైస్లో ఏం ప్రాబ్లం అంటే లో ఫ్రీక్వెన్సీస్ అన్నీ సరిగా రాదు. సో అందుకోసమే నేను లోకల్ అంటే ఫేక్ డివైసెస్ మీరు యూస్ చేయకండి, ప్రాపర్ డివైసెస్ యూస్ చేయండి. ఇందులో ఈ ఐరిగ్ డివైస్లో XLR ఇన్పుట్లో కూడా ఇప్పుడు వస్తున్నాయి. విత్ బ్యాటరీ మీరు వేసుకుని XLR ఇన్పుట్ వాడుకోవచ్చు. సో స్టూడియో మైక్ పెట్టుకుని నేను స్ట్రీమ్ చేయాలనుకుంటే మీరు ఆ డివైస్ కొనుక్కోవచ్చు. లేకపోతే
మిక్సర్స్లో ఎక్స్ఎల్ఆర్ అవుట్ ఉంటుంది కదా, సో ఆ అవుట్పుట్ తీసి మీరు ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్ తీసుకుని అందులో గెయిన్ కంట్రోల్ కూడా ఉంటుంది. సో అది కూడా మీరు అడ్జస్ట్ చేసుకుని కరెక్ట్ అయిన లెవెల్స్ మీరు ఇచ్చి స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ వెరీ బేసిక్ అనమాట. బికాస్ మీరు ప్రొఫెషనల్ కెమెరా కొనాల్సిన అక్కర్లేదు, ఎందుకంటే మంచి ఫోన్స్లోనే బెటర్ కెమెరాస్ వచ్చేస్తున్నాయి. సో ఆ ఫోన్లో ఉన్న కెమెరా యూస్ చేసుకుని మీరు ఆడియో బెస్ట్ అవుట్పుట్ మీరు తీసుకుని మీరు స్ట్రీమ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్, ఫోన్లో నుంచి నెక్స్ట్ లెవెల్ మీరు తీసుకెళ్ళాలి. ఫోన్లో కాదు, ఐ వాంట్ డూ ప్రొఫెషనల్ లైవ్ స్ట్రీమింగ్ అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసేలా కావాలంటే యూల్ నీడ్ అ క్యాప్చర్ డివైస్ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒక మంచి కెమెరా ఉండాలి. ఒక హెచ్డిఎంఐ అవుట్పుట్ వచ్చేలాగా ఒక మంచి కెమెరా ఉంది మీ దగ్గర. నాకు ఆడియో మాత్రం నేను ఏం చేయలేదో తెలియట్లేదు, కెమెరాలో ఆడియో ఇన్పుట్ లేదు, ఉత్తి మైక్ ఇన్పుటే ఉంది. అగైన్ సేమ్ ప్రాబ్లం వస్తుంది, ఆడియో క్లారిటీ రాదు, మీకు డిస్టార్షన్ వచ్చేస్తుంది. అంటే మీరు ఇలాంటి ఒక ఆడియో క్యాప్చర్ డివైస్ తీసుకోవచ్చు అనమాట. సో ఈ క్యాప్చర్ డివైస్లో మీరు చూసారంటే హెచ్డిఎంఐ ఇన్పుట్ ఉంటుంది, అండ్ దెన్ ఆడియో ఇన్పుట్, అనలాగ్ ఆడియో ఇన్పుట్ ఉంటుంది అనమాట. సో మీకు అంటే మీరు ఏ స్ట్రీమింగ్ సాఫ్ట్వేరో లేకపోతే మీరు రికార్డ్ చేస్తున్నారంటే ఓబిఎస్ అన్న సాఫ్ట్వేర్లో మీరు ఈ డివైస్ని లింక్ చేసుకోవచ్చు, యూఎస్బి కనెక్షన్ తోటి వస్తుంది. సో వీడియో ఏమో మీరు కెమెరా నుంచి హెచ్డిఎంఐ ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఆడియో మిక్సర్ నుంచి మీరు 2 ఛానల్స్ తీసుకుని లెఫ్ట్ రైట్ ఇచ్చుకున్నారంటే మీకు బెస్ట్ ఆడియో క్వాలిటీ వస్తుంది. ఎందుకంటే కరెక్ట్ అయిన లైన్ మ్యాచింగ్ ఉంటుంది కాబట్టి మీకు డిస్టార్షన్ లేకుండా మంచిగా మీరు మిక్సర్లో ఏం మిక్స్ చేస్తున్నారు, మీ చర్చ్లో ఏం మిక్స్ చేస్తున్నారో అది మీరు ప్రాపర్గా కరెక్ట్ అయిన డివైస్ యూజ్ చేసి మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఆడియో క్వాలిటీ మీకు డిస్టర్బింగ్గా లేకుండా లేకపోతే పీక్ అవ్వకుండా ప్రాపర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే కొన్ని వీడియో క్యాప్చర్ డివైసెస్ ఉన్నాయి. ఎలాగంటే ఉత్తి హెచ్డిఎంఐ మాత్రమే ఉంటుంది అందులో. ఈ అనలాగ్ నేను బ్లాక్ మ్యాజిక్స్ ఇంటెన్సిటీ షటిల్లో ఉన్నట్టు అనలాగ్ ఇన్పుట్ ఉండదు. సో అలాంటి డివైసెస్ మీ దగ్గర ఉన్నాయంటే ఆడియో మీరు ఏం చేయొచ్చు అంటే మిక్సర్లో ఒకవేళ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూఎస్బి కనెక్షన్ ఉంది మిక్సర్లో, సో ఇట్ కెన్ రికార్డ్ 2 ట్రాక్ అంటే మీరు మిక్సర్లో నుంచి యూఎస్బి ద్వారా ల్యాప్టాప్లో మీకు ఆడియో సింక్ చేసుకుని ఆ ఆడియోని ఈ వీడియోని మీరు సింక్ చేసుకుని లైవ్ స్ట్రీమింగ్ చేయొచ్చు, లేకపోతే రికార్డింగ్ చేసి ప్రీమియర్ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు పోస్ట్ చేయొచ్చు అనమాట. సో అది ఆర్ అదర్వైజ్ మంచి కెమెరా ఉంది, వీడియో క్యాప్చర్ కార్డ్ ఉంది, బట్ ఆడియోకి ఏం చేయాలి? బికాస్ మై మిక్సర్, నా దగ్గర ఉన్న మిక్సర్లో యూఎస్బి డైరెక్ట్ రికార్డింగ్ లేదంటే మీరు ఒక చిన్న సౌండ్ కార్డ్ కొనుక్కోవచ్చు. ఆ సౌండ్ కార్డ్లో ఎలాగుంటుందంటే ఎక్స్ఎల్ఆర్ ఇన్పుట్ లేకపోతే జాక్ ఇన్పుట్స్ ఉంటాయి, గెయిన్ కంట్రోల్స్ ఉంటాయి. అఫ్కోర్స్ యూ కెన్ మ్యాచ్ ద లెవెల్స్, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో కరెక్ట్ అయిన డివైస్ మీరు వాడారంటేనే మీకు మంచి ఆడియో క్వాలిటీ ఉంటుంది. సో మిక్సర్ నుంచి వచ్చే ఆ 2 స్టీరియో అవుట్పుట్, 2 లెఫ్ట్ అండ్ రైట్ ఛానళ్ళు మీరు సౌండ్ కార్డ్లో ఇచ్చుకుని ఆ సౌండ్ కార్డ్ని మీకు రికార్డింగ్ డివైస్ ఓబిఎస్ స్ట్రీమింగ్ సాఫ్ట్వేర్ అలాంటిది ఏదైనా వాడుకుని మీరు ప్రాపర్గా స్ట్రీమ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద టిప్స్. సో ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకోండి. మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే ప్రాపర్ ఇన్పుట్, కరెంట్ లైన్ మ్యాచింగ్ కరెక్ట్గా చేయండి. మైక్ ఇన్పుట్లో తీసుకెళ్ళి ఇన్స్ట్రుమెంట్ ఇవ్వడమో లేకపోతే మిక్సర్ నుంచి వచ్చే అవుట్పుట్ మీరు మైక్ ఇన్పుట్లో ఇచ్చారంటే ఖచ్చితంగా డిస్టార్షన్ వస్తుంది. సో మైక్స్ వాడేటప్పుడు ఒకవేళ హెడ్సెట్ మైక్ మీరు పెట్టి చేస్తున్నారంటే దాంట్లో మెయిన్గా మీరు గుర్తుంచుకోవాల్సింది మంచి హెడ్సెట్ మైక్ ఉండాలి. మంచి కాస్ట్లీ ఫోన్స్ అంటే మీకు మంచి మైక్స్ ఇస్తారు. అదర్వైజ్ యూ కెన్ గో ఫర్ దిస్ ఎక్స్టర్నల్ మైక్ అనమాట. సో అందులో 3.5mm జాక్లో పెట్టుకుని మీరు వాడుకోవచ్చు. సో సౌండ్ కార్డ్ పెట్టి ప్రొఫెషనల్గా మీరు చేయాలంటే కూడా చేయొచ్చు. సో ఈ టిప్స్లో మీకు ఏదైనా ఒక సెటప్ మీకు లైవ్గా మాకు చేసి చూపేయండి, మేము అది ఫాలో అవుతాము, ఇలా స్టెప్ బై స్టెప్ మాకు ఉంటే బాగుంటుంది అని చెప్పారంటే మీరు తప్పకుండా కమెంట్ చేయండి. నేను ఐ విల్ సీ టు దాట్. నేను ఏదైనా ఒక సెటప్ మీకు ఖచ్చితంగా మీకు వేయడానికి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండుంటుందని నమ్ముతున్నాను. చాలా చిన్న వీడియో, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే యూ షుడ్ గెట్ బెటర్ ఆడియో క్వాలిటీ అండ్ వీడియో క్వాలిటీ సో దట్ మీ వ్యూవర్స్ అందరూ సంతోషంగా మీరు చూస్తారు, సంతోషంగా మీ వీడియోస్ చూస్తారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్ని నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేస్తున్నారని నమ్ముతున్నాను. బేసిక్స్ ఆఫ్ సౌండ్ మీరు ఆల్రెడీ చూస్తుంటారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద షేర్స్. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, బెల్ ఐకన్ మీరు హిట్ చేస్తున్నారు అని నమ్ముతున్నాను. సో ఇంకా షేర్ చేయండి, ఇంకా వీడియోస్ నేను వేస్తూనే ఉంటాను కుదిరిన వరకు. మీకు అందరికి హెల్ప్ఫుల్గా ఉంటుందని. సో దిస్ ఇస్ క్రిస్టీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.